ధ్యానంలో సెన్సిటివ్ అయ్యి ఏడ్చేస్తుంటారు. అప్పుడప్పుడు కన్నీరు కూడా ఉబుకుతూ ఉంటుంది. ఇది ఒక స్థితియేనా అన్న ప్రశ్నకు అది ఒక ఫీలింగ్. హృదయం ఉద్వేగం చెందడం వల్ల అలా వస్తుంది. దానినే బాబూజీ ఇలా చెప్పారు. బాల్యావస్థలో మనిషి ఏడుస్తాడు. పసితనంలో కావలసినది ఏడుపు ద్వారా సాధించుకుంటాడు. పెద్దవాడయ్యాక ఏడవడు, కావాలని డిమాండ్ చేస్తాడు. అదేవిధంగా ఏడుపు మానేసి ఆధ్యాత్మికంగా కోరుకున్న దానికోసం డిమాండ్ చెయ్యాలి. అప్పుడు ఏడుపులో ఆనందం ఉంటుంది. ప్రేమ భావంలో కూడా ఆనంద బాష్పాలు వస్తాయి. అంతరంగంలోని తపన ప్రేమను ఆలోపలే జీర్ణించుకోవాలి, ఇముడ్చుకోవాలి. అందరూ ఉద్వేగంతో ఇలా ఏడుస్తూ ఉంటే ఈ సంస్థలో అంతా ఇలా ఏడుస్తారు ఎందుకు అని అనుకుంటారు.